ఆశీర్వాదించెను. అబ్రహామును అన్ని విషయంలోని దేవుడు ఆయన ఏం చేశాడంట? ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుచున్న అబ్రహాము గారు రక్షింపబడిన ప్రతి వారిని కూడా ప్రభు ఏమన్నారంటే ఇతడును అబ్రహాము సంతానము లేక కుమారుడు అని. అంటే అబ్రహాముకు ఎంత వాల్యూ దేవుడిచ్చాడో, ఎంత ఘనత దేవుడిచ్చాడో మనం గమనించవచ్చు. అంతేకాకుండా అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు త్వరగా కొన్ని విషయాలు అనగా అబ్రహాము ఎన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు? ఎన్ని విషయాలు? అన్ని విషయాలు. అంటే మరి ఏ విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడో కొన్ని విషయాల్ని మనం క్లుప్తంగా జ్ఞానం చేసుకుందాం. మొదటిది అబ్రహాముని కుటుంబ ఆశీర్వాదం, కుటుంబ పరంగా ఆశీర్వాదం అనగా ఫ్యామిలీ బ్లెస్సింగ్ అన్నమాట. ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, కుటుంబ ఆశీర్వాదం. కుటుంబ ఆశీర్వాదం అనగానే అసలు అబ్రహాముకి కుటుంబమే లేదు. అబ్రహాముకి భార్య తప్పితే కుటుంబమే లేదు. అబ్రహామును పిలిచినప్పుడు ఆయన వెంట లోతు భార్య వచ్చారు. వారి మార్గ మధ్యలో వారు కూడా వెళ్ళిపోయారు. తీరా ఉంటే అబ్రహాము భార్య. ఇక పనివారు దాసుదాసులు అనేక మంది ఉన్నప్పటికీ తన వంటూ ఎవరున్నారు? అబ్రహాము భార్య సారా తప్పితే ఇంకెవరూ లేరు. అలాంటి అబ్రహాముని ఆ కుటుంబం బ్లెస్ చేసిన దేవుడు ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే అక్కడ మనం చూసినట్లయితే ఆ హోప్స్ కూడా కోల్పోయారు, అవకాశాన్ని కూడా కోల్పోయారు. ఆదికాండం 18వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, ఆదికాండము 18వ అధ్యాయము స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను. చాలమ్మా. అనగా ఇక్కడ వారు హోప్స్ కూడా లేవు, ఎటువంటి అవకాశం ఆలోచన కూడా చేయడానికి లేదు. మానవ రీత్యా వారు ఆలోచన చేస్తే ఇంకా మన జీవితంలో పిల్లలకనే యోగం లేదు, ఇంకా మన బ్రతికి ఇంతే, మన స్థితి ఇంతే, మన స్థాయి ఇంతే, ఇంక ఇక్కడితోటే మనము మన జీవితాన్ని ముగించుకుంటాము అనే అభిప్రాయంలోకి వారు వచ్చి ఉంటారు. ఎందుకంటే అక్కడ అవకాశాలన్నీ కూడా మూయబడ్డాయి కాబట్టి.